శ్రీహరి గారు, జోగి రమేష్ గారు చాలా అమాయకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి పాపాలు ఒకటి రెండు కాదండి. ఈ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి నేను ఇంకా మరికొన్ని వాస్తవాలు కూడా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను. అసలు అయ్యో నా బిడ్డకి ఏ పాపం తెలియదు, అకారణంగా ఇరికించారు అని చాలా మాట్లాడుతూ ఉన్నాడు. సెంటిమెంటల్గా పాపం ఏదో గుండెలు పిండే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నేను మొన్న కూడా చెప్పాను, అసలు పిల్లల పేర్లతో ఇటువంటి తప్పుడు పనులు చేయటం అనేది అది ముందు జోగి రమేష్ ఆలోచించాలి. నువ్వు చేసిందే ఒక తప్పుడు పని, మళ్ళీ దానికి నీ బిడ్డ నువ్వే ఇన్వాల్వ్ చేసావు. పక్కోడు ఎవడన్నా బలవంతం పెట్టాడా నీ కొడుకు పేరు మీద ఇటువంటి తప్పుడు పని చేయమని చెప్పి? లేదు కదా. తెలిసి నువ్వు నీ బిడ్డను దీనిలో ఇరికించి అతను ఇవాళ జైలు పాలవటానికి కారకుడివి నువ్వే అయ్యావు. ఇది సర్వే నెంబరు సవరణ చేయటమే కాదు శ్రీహరి గారు. సార్, సర్వే నెంబర్ 87లో ఏదైతే అగ్రిగోల్డ్ వారి భూమి ఉందో, ముందు 88లో రిజిస్ట్రేషన్ అయినట్టు పక్క సర్వే నెంబర్లో కొంత భూమి రిజిస్ట్రేషన్ అయినట్టు ఒక డాక్యుమెంట్ పుట్టించి, అది కూడా నిజంగా ఏమి రిజిస్ట్రేషన్ అవ్వలేదండి, అది కూడా పుట్టించారు. డాక్యుమెంట్ పుట్టించి మళ్ళీ దానిలో సర్వే నెంబర్ చేంజ్ చేసి అగ్రిగోల్డ్ భూముల్ని కబ్జా చేశారు. సర్వే నెంబర్ 88కి సంబంధించి ఏదైతే తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారో శ్రీహరి గారు, ఆ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించడానికి ఫేక్ ఆధార్ ఐడి కార్డ్స్ కూడా తయారు చేశారు. ఫేక్ ఆధార్ కార్డ్స్, దానికి సంబంధించి కూడా నేను ఫ్యాక్ట్స్ చెప్తా ఉన్నా. ఇప్పుడు ఏదైతే ఈ సర్వే నెంబర్ 88లో జరగనటువంటి రిజిస్ట్రేషన్ని జరిపించడం కోసం ఏదైతే ఒక డాక్యుమెంట్ సృష్టించారో దానిలో పోలవరపు మురళీమోహన్ అనే వ్యక్తి కీలకం అండి. పోలవరపు మురళీమోహన్, ఈ పోలవరపు మురళీమోహన్ పేరుతో ఒక ఫేక్ ఆధార్ ఐడి కార్డు సృష్టించి ఒక డూప్లికేట్ మురళీమోహన్ని తీసుకొచ్చి ఫోర్జరీ సంతకం చేయించి మరీ ఒక తప్పుడు డాక్యుమెంట్ని సృష్టించారు. ఇవాళ ఏమీ తెలవనట్టు అమాయకంగా మాట్లాడుతున్నటువంటి జోగి రమేష్, రోగి రమేష్ అని పిలుస్తూ ఉంటారు. ఇటువంటి అడ్డమైన రోగాలన్నీ, తప్పుడు పనులు చేసే రోగాలన్నీ ఆయనకే ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక ఆధార్ నెంబర్ చెప్తానండి, 678668396251. ఈ ఆధార్ నెంబరు యాక్చువల్గా కర్రి రత్నం అనే వ్యక్తి పేరుతో ఉంది, కర్రి రత్నం. కానీ పోలవరపు మురళీమోహన్ పేరుతో ఈ నెంబర్తో ఒక ఫేక్ ఆధార్ ఐడి కార్డ్ని సృష్టించి ఒక ఫేక్ డాక్యుమెంట్కి రూపకల్పన చేశారు. యాక్చువల్గా ఒరిజినల్గా పోలవరపు మురళీమోహన్ గారి ఆధార్ నెంబరు 344939175420. ఇది ఆయన ఒరిజినల్ ఆధార్ నెంబర్. మరి ఇవాళ ఏమీ ఎరగనట్టు ఎలా మాట్లాడతాడండి జోగి రమేష్ గారు? ఆఖరికి ఆధార్ కార్డులు కూడా ఫేక్ ఆధార్ కార్డులు సృష్టించేసి, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించేసి స్థలాలు కబ్జాలు చేసేస్తా ఉంటే ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలా? ప్రతి ఒక్క అగ్రిగోల్డ్ బాధితుడికి న్యాయం చేస్తామని చెప్పి 2019 ఎన్నికలు మీ పాదయాత్రలో మీ నాయకుడు చాలా మాటలు మాట్లాడాడు. అంటే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయటం అంటే వాళ్ళ ఆస్తుల్ని కబ్జా చేయటమా? కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా శ్రీహరి గారు, మొన్న ఏదైతే జోగి రమేష్ కుమారుడి అరెస్ట్ జరిగిందో, ఇటువంటి ఆధారాలన్నీ సేకరించిన తర్వాత, ఇటువంటి తప్పుడు పనులకు సంబంధించి అన్ని ఎవిడెన్సెస్ని